కుసుమహర 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 శ్రీ కుసుమహరనాథుని పాదపద్మములకు నా హృదయపూర్వక ప్రణామములు. పత్రావళి సభ్యులందరికీ నా నమస్సులు మరియు నా తల్లిదండ్రులకి నా హృదయపూర్వక నమస్కారములు. నా పేరు మాధవి, నెల్లూరు నుండి. ఈరోజు పాగల్హర్నాథ్ పత్రావళిలోని 3లో 83వ లేఖను చర్చించుకుందాము. ఈ లేఖ కూడా శ్రీ అభయబాబు గారికి మనహార్ ప్రభు వ్రాసినారు. వీరికి 80వ లేఖ నుండి 84వ లేఖ వరకు వ్రాయడం జరిగింది. వీరికి భార్యా వియోగం జరిగి ఉందని మనం 80వ లేఖలో మనం చెప్పుకున్నాం కదా. మరి వారికి 81లో కూడా ఏమంటున్నారంటే, బాబా మీ కృష్ణ అంటూ నా కృష్ణనామాన్ని స్మరిస్తూ పోయిన ఏ త్రోవైనా కూడా రసపరిపూర్ణంగా మధురంగా ఉంటుంది. కృష్ణనామ మార్గంలో మిట్టపల్లాలనేది ఉండదు. అంటే ఈ కృష్ణనామాన్ని మనం స్వీకరించినప్పుడు మన మనసు ఒక సంయమన స్థితికి వస్తుంది. అంటే మనం వెళ్ళే త్రోవలో ఎటువంటి మిట్ట ఫలాలు ఉండవు అనేసి చెప్తున్నారు. త్రోవ అంటే ఏంటి? మన ఆధ్యాత్మిక త్రోవ. అంటే ఆ మార్గంలో మనం వెళ్ళేటప్పుడు ఈ సాంసారిక పరంగా మనకు వచ్చే సుఖదుఖాలు అనేవి కూడా మనము సమదృష్టితో చూసగలిగే శక్తిని మనం సంపాదించుకోగలుగుతాము. తద్వారా ఆ యొక్క త్రోవలో హెచ్చుతగ్గులు ఉండవు. అంటే మనకు సుఖం కలిగినా దానివల్ల మనము దుఃఖం కలిగిన దానివల్ల ఆ రెండింటి వల్ల కలిగే ఆ అనుభవాలను సమదృష్టితో పొందగలుగుతాము. కాబట్టి ఈ విషయాన్ని గురించి సోదరుడైన రాధావల్లభశీలు నీకు చక్కని ఆదర్శమవుతారు అనేసని ఇక్కడ రాధావల్లభశీలు గారిని కూడా బాబా వారిని కలవమని చెప్తూ, ఏది ఏమైనా సోదర, ఇదే మీకు సరి అయిన సమయము అనేసని బాగా ఆలోచించుకొని మీ మార్గాన్ని మీరే రూపొందించుకోండి అనేసని బాబా వారికి ఆ 81వ లేఖలో చెప్పారు. తర్వాత 82వ లేఖకు వచ్చేసరికి బాబా మళ్ళీ వారు అంటే అంత తొందరగా ఈ భావం నుంచి బయటపడాలి కదా. అంటే ఈ భార్యా వియోగం అయింది, తనకు ఈ జన్మ ఎలా పోవాలి ముందుకి అనే ఒక గందరగోళంలో పడి ఉన్నారు. కాబట్టి వారిని ఒక సరైన రీతిలో మలిచేదానికి బాబా వారికి చక్కటి ప్రయత్నం చేస్తూ ఈ ఉద్యోగం గురించి కూడా చెప్పడం జరిగింది. అంటే తను బహుశా ఉద్యోగం అవసరం లేదు, నాకెందుకు ఇంకా ఉద్యోగము, భార్య కూడా లేదు కదా అన్న దాంట్లో ఉన్నట్టున్నారు బాబా. అందుకే నాయన, నేను నమ్ముకొని తల్లిదండ్రులు అనేవారు ఉన్నారు కాబట్టి వారిని ఆనందపరిచేదానికైనా కూడా మనం ఉద్యోగం చేయాలి. ఉద్యోగం చేయడం నీకు ధర్మము. ఎందుకంటే నీకు ఆ ఉద్యోగం ద్వారా వచ్చే ధనము నీకు అవసరం కాకపోవచ్చు, కానీ ఆ ధనంతో నీవు ఇతరుల దుఃఖాలని నివారించేందుకు ఎంతగానో సహాయపడుతుంది ఆ ధనము. కాబట్టి అంటే ఎందుకు చెప్తున్నారంటే, ఇంట్లో అలాగే కూర్చొని ఉంటే ఈ యొక్క ఆలోచనలతోనే ఈ భార్య గురించి ఉన్న ఆలోచనలు అతనికి చుట్టుముట్టే ప్రమాదం ఉంటుంది. అతని మనసు ఈ కృష్ణనామం మీదకి సరిగా వెళ్ళే దానికి అవకాశం ఉండకపోవచ్చు. అందుకనే బాబా కూడా ఈ రకంగా ఆ ఉద్యోగాన్ని చేయమని, అంటే మనసుని డైవర్ట్ చేస్తున్నారు. ఆ రకంగా డైవర్ట్ చేసుకుంటే మనసు కొంత స్వాంతన పొంది తిరిగి మరలా ప్రభు మార్గంలోకి వెళ్ళేందుకు ఒక అనుకూలత అనేది ఉంటుంది అనే ఒక ఉద్దేశంతో బాబా వారిని ఆ రకంగా ఆ విషయాన్ని తెలియపరుస్తూ, సోదరా, మీరు బుద్ధిమంతులు కాబట్టి ఏదో ఒక రకంగా ఈ గడబడ నుండి మీ శక్తి వంచన లేకుండా సరైన దానిని ప్రోవ్ చేసుకోండి అనేసని ముఖ్యంగా ఆ లేఖలో తెలిపారు. అంటే ఏది సరి అయినది? మన వెంట వచ్చే ఆ కృష్ణ నామధనమే, మన కుసుమహర నామధనమే మనం ప్రోవ్ చేసుకోవాలి. వారు కృష్ణ భక్తులు కాబట్టి ఆ కృష్ణ నామధనాన్ని ప్రోవ్ చేసుకోమనేసని బాబా వారితో చెప్తున్నారు. ఏదో ఒక రకంగా అని, అంటే ఈ గడబడ నుండి ఏదో ఒక రకంగా తప్పుకుంటూ సరైన దానిని మనం ప్రోవ్ చేసుకోవాలి అనేసని తెలియజెప్తూ 83వ లేఖలోకి వచ్చారు. 83వ లేఖలో బాబా ఏమంటున్నారో చూద్దాము. సోదరా అభయ్, నీ ఉత్తరం చదివి ఆనందించాను, కానీ నీవు ఆమ్ల వ్యాధితో బాధపడుతున్నావని తెలిసి నేను బాధపడుతున్నాను అని అంటున్నారు. అంటే ఈ లేఖలో మన అభయ్ బాబు గారికి ఆమ్ల వ్యాధి అనేది ఉన్నట్లుగా ఉంది. ఆ విషయాన్ని బాబాకి ఉత్తరం ద్వారా తెలియపరిచారు.
కాబట్టి బాబా ఆ విధంగా తెలుసుకొని బాధపడుతున్నాను అని చెప్తూ వారికి తాత్కాలిక నివారణ కోసం బృందావనం కంపెనీ వారి ఆమ్ల పిత్తాంతక వహిని అనే ఔషధాన్ని సేవించమని చెప్తూ అసలు విషయాన్ని ప్రస్తావిస్తున్నారు. అంటే అతను ఈ కృష్ణనామ స్మరణని, అంటే కృష్ణనామ మార్గంలో సరి అయిన విధానంలో ఆ మార్గం వెంబడి ప్రయాణించాలి అని అంటే మార్గం తెలుసుకుంటున్న ఈ నేపథ్యంలో తెలుసుకోవడం అంటే కూడా ఎలా తెలుసుకోవాలి? మనసా వాచా కర్మణ తెలుసుకోగలగాలి కదా. అందుకే అటువంటి ఆ మనసుని ఏ విధంగా సరిగ్గా ఉంచుకుంటే ఈ మార్గం అనేది బోధపడుతుంది అన్నదానికి బాబా వారికి ఈ లేఖలో చాలా చక్కగా చెప్పారు. ఎందుకంటే మంచి చెడులను సమదృష్టితో చూచి ఆనందించే మాదిరిగా మీరు ఎదుగుతారు అని ఒక చక్కటి ఆశీర్వాదాన్ని కూడా ఈ లేఖ ద్వారా వారికి అందించారు. అయితే ఈ బృందావనం కంపెనీ వారి ఆమ్ల పిత్తాంతక వహిని అనే ఔషధం మటుకు తాత్కాలిక నివారణ కోసం బాబా వారికి తెలుపుతున్నారు. ఎందుకంటే కొంత మనకు ఉపశమనం అనేది వస్తే ఈ శరీరపరంగా మనకున్న బాధని మనం ఉపశమనం చేసుకోగలిగితే అప్పుడు మన మనసు ఈ ప్రభు మార్గం వైపుకి మరలగలుగుతుంది, అంటే ఆలోచన పెట్టగలుగుతాము. అందువల్ల బాబా రకంగా వారికి ఆ విషయాన్ని ప్రస్తావిస్తూ అసలు విషయాన్ని ఇక్కడ చెప్తున్నారు కదా. అది ఏంటి అని అంటే, సోదరా, శరీరాన్ని సరిగా ఉంచుకునేందుకై విశేషంగా ప్రయత్నించు. ఎందుకంటే శరీరమే సకల సాధనలకు మూలము అనే విషయాన్ని బాగా గుర్తుంచుకో అని చెప్తున్నారు. ఈ విషయాన్ని బాబా 1 పేజీ నెంబర్ 94, పేజీ 120లో కూడా బాబా ఇలా చెప్పున్నారు. ఏమంటే శరీరం స్వస్థతగా ఉంటేనే ఇష్టదైవ చింతన చేస్తూ ఉంటే ఆనందంగా ఉంటుంది. మరి అంతే కదా, శరీరము మనసు ఒకదానికొకటి ఇక్కడ అవినాభావ సంబంధంతో ఉంటుంది. ఎందువల్ల అంటే మనందరికీ తెలిసిందే, ఈ శరీరం అంటేనే పంచ జ్ఞానేంద్రియాలు పంచ కర్మేంద్రియాలతో కూడి ఉంది. మరి ఈ ఇంద్రియాలు బహిర్ముఖాలు, ఈ ఇంద్రియాలతోనే ఈ మనసు కూడా పరిగెడుతూ ఉంటుంది. కాబట్టే ఈ శరీరానికి వచ్చిన మనకి ఈ వ్యాధి వల్ల మనసు కూడా అస్తవ్యస్తంగా అయిపోతుంది. అందుకే శరీరం స్వస్థతగా ఉంటేనే ఇష్టదైవ చింతన చేస్తూ ఉంటే, అప్పుడు ఇష్టదైవ చింతన మనం చేస్తూ ఉన్నప్పుడు అది మనకు ఆనందంగా ఉంటుంది. అనారోగ్యమైన శరీరంతో మనకు ఆ విధంగా కుదరదు కదా. ఇందుకోసమే ఆ పాత కాలంలో, అంటే మన ముందు ఆ పాత తరాల్లో మునులు ఋషులు వాళ్ళందరూ కూడా సమాధి స్థితిని అవలంబించి తద్వారా శరీరాన్ని దీర్ఘకాలం పాటు ఆరోగ్యంగా నిలుపుకునేందుకై ప్రయత్నించారు అని అంటున్నారు. అంటే సమాధి స్థితి అని అంటే అక్కడ మనసుని మౌనంగా తీసేసుకున్నారు, మౌనం చేసేశారు. అంటే మనోమౌనంలోకి వాళ్ళు వెళ్ళిపోయారు. ఎప్పుడైతే ఆ మనోమౌనం మనసుని మౌనంగా ఉంచగలిగే స్థితి, అంటే మనసుని మౌనంగా ఉంచడం అంటే ఇక్కడ ఏంటి, ఎటువంటి ఈ ప్రపంచ విషయాలు దూరనీయకుండా పూర్తి శూన్యం చేసి వారు కేవలం ఒక సమాధి స్థితి ద్వారా ఈ శరీరాన్ని కూడా వారు ఎంతో దీర్ఘకాలం పాటు ఆరోగ్యంగా నిలుపుకున్నారు. ఎందుకంటే అలా చెయ్యగలిగితే అనేక దినాల పాటు శరీరాన్ని నిలుపుకొని సాధన చేసేందుకు వీలవుతుంది. కాబట్టే ఇందుకోసమే వారు హఠయోగం, రాజయోగం మొదలైన వాటిని ఆచరించేవారు. అంటే శరీరాన్ని బాగా ఉంచుకునేందుకు ఈ యోగాలు చేసేవారంట. అందుకనే శరీరమే సాధనకు మూలము అని చెప్తున్నాను. కాబట్టి మీరు శరీరం మీద ప్రత్యేక శ్రద్ధ తీసుకోండి అనేసని బాబా వారికి చెప్తూ ఏమంటున్నారంటే, యుక్తమైన ఆహార విహారాల కొరకే ఎల్లప్పుడూ ప్రయత్నిస్తూ జాగ్రత్తగా ఉండు అనేది ఒక సూచనగా చెప్తున్నారు. ఎందువల్లంటే చూడండి, మనం ఎలాంటి ఆహారం తీసుకుంటామో శరీరం దానికి అనురూపంగానే తయారవుతుంది. ఎందువల్ల అని మనం ఒక్కసారి ఇక్కడ మనం గమనించి ఆలోచించగలిగితే, మనం తీసుకునే ఆహారంలో అంతర్భూతంగా ప్రధానంగా ఉన్న గుణమే మన శరీరం మీద అధికారం చలాయిస్తుందంట.
ఇది మనం గమనించాలి. అందుకే మనం తీసుకునే ఆహారం మన ఒక ఆధ్యాత్మిక పదంలో ఒక సాధకుడు చక్కగా పురోగమించాలి అని అంటే ముఖ్యంగా మొట్టమొదట తాను తీసుకునే ఆహారం మీద శ్రద్ధ పెట్టాలి. అందుకే ఆ ఆహారంలో దాగి ఉన్న గుణమే మన శరీరం మీద అధికారం చలాయిస్తుంది. అందువల్ల బాబా ఎప్పుడు చెప్తారు, తమోగుణానికి కారకమైన మత్స్య మాంస ఈ ఉల్లి వెల్లుల్లి ఇలాంటివి ఏది కూడా ముట్టుకోవద్దు, తినద్దు అనేసని చెప్తారు. అంటే మొట్టమొదట సాధకుడిగా వచ్చినప్పుడు కొన్ని పాటించాలి అనేసని అంటారు. ఎందుకంటే ఇప్పటి వరకు మన మనసు వాసనాత్మకమైన శరీరం కదా మంది, అంటే అనేక వాసనలతో కూడి ఉంది కదా, మరి దాన్ని మనం ఒక్కసారిగా మనం తొలగించుకోలేము. కాబట్టే బాబా ముందు ఆహార విషయాల్లో చాలా జాగ్రత్తలు తెలియజెప్పున్నారు. అది కూడా ఎందుకు చెప్పారు అని అంటే 3 గుణాలు ఉన్నాయి మనకు, సత్వ రజో తమో గుణాలు. మరి ఈ ఈ ఈ 3 గుణాల యొక్క సంయోగ వియోగాలే మనకు ఈ భౌతిక శరీరాన్ని ఏర్పరుస్తున్నాయి. కాబట్టి ఈ నేను అనే ఈ జీవుడిని ఈ 3 గుణాలు బంధించి వేస్తున్నాయి. ఈ 3 గుణాలు ఎక్కడి నుండి వచ్చాయి? మాయ నుండి వచ్చాయి. కాబట్టి ఇది మనం ఒక్కసారి చూడండి. స్త్రీ అంటే ఈ మాయ అంటే ప్రకృతి, ప్రకృతి అంటే స్త్రీ. స్త్రీ అనే అక్షరములో రేప అంటే రజోగుణము, తా అంటే తమోగుణము, సా అంటే సత్వగుణము, ఈ అంటే ఈశ్వరుడు. ఈ 3 గుణాలను అధిగమించేవాడు ఈశ్వరుడు అనేసని ఆ స్త్రీ అనే అక్షరానికి మనకు అంతటి అర్థం ఉంది. మరి ఏ జీవైనా ఈ మాయ నుండి బయటపడాలి అని అంటే ఈ 3 గుణాల నుండి బయటపడాలి, అంటే అధిగమించగలగాలి. కాబట్టి మొట్టమొదట మనలో ఎటువంటి ఆహారం మీద మనకు శ్రద్ధ ఉందో అది మనం ముందు గమనించగలిగితే, బాబా ఆ ఆహారం గురించి కూడా నీట్గా మనకు చెప్పేశారు. సత్వగుణం రజోగుణం తమోగుణం కలిగించే ఆహారాలన్నీ కూడా మనకు చెప్పేస్తున్నారు. మరి సాత్విక గుణం పండ్లు కూరగాయలు దుంపలు వేళ్ళు ఇలాంటివన్నీ కూడా సాత్విక గుణం. కాబట్టి మనల్ని మనం పరిశీలన చేసుకునేదానికి ఇది ఒక మంచి విషయం మనకు. ఆ విధంగా వారికి కూడా బాబా తెలియజెప్తూ ఫర్ ఎగ్జాంపుల్ కూడా చెప్పారు. అని చక్కగా చెప్పారో చూడండి. ఎగ్జాంపుల్, ఇప్పుడు వ్యాధితో ఉన్నప్పుడు ఆ ఒక వ్యక్తి తర్వాత వ్యాధి తగ్గి కోలుకునే సమయంలో కూడా ఆ వ్యక్తికి అనుభవజ్ఞులైన వైద్యులు ఏం చెప్తారు? తేలిక పదార్థంతో పథ్యం నిర్ణయించుకోమని చెప్పటం జరుగుతుంది. ఆ తేలిక పదార్థం ఎందుకు తీసుకోమంటారు అంటే అతనిలో ఆ వ్యాధి ఉంది, ఆ రోగం ఉన్నప్పుడు అతని యొక్క మానసిక పరిస్థితి కూడా చాలా అయోమయంలో ఉంటుంది, అది బలహీనంగా ఉంటుంది, అతని మనసు కూడా చాలా బలహీనంగా ఉంటుంది. మరి బలహీనంగా ఉన్నప్పుడు శరీరం ఆటోమేటిక్గా బలహీనపడిపోయింది. వ్యాధి వచ్చింది అని అంటేనే శరీరం బలహీనపడిపోయింది. మరి బలహీనమైన శరీరానికి తేలికైన ఆహారాన్ని ఇచ్చినప్పుడు అది తొందరగా జీర్ణం చేసుకొని ఆ తేలికైన ఆహారం ద్వారా శక్తిని కూడా ఇవ్వగలుగుతుంది. అదే మనం ఆ సమయంలో మనము మంచి ఆ పుష్టికరమైన ఆహారం వెంటనే తీసేసుకుంటే తొందరగా బలం వచ్చేస్తుందని తీసుకున్నామనుకోండి, అప్పుడు అదేమవుతుంది? అది మనకు బలాన్ని ఇవ్వదు కదా, అది చెడుపు కూడా చేస్తుంది. మనమేమో పుష్టికరమని అనుకుంటాం, కానీ అది మనకు అరగదు, అరాయించుకునేదానికి శక్తి చాలదు, మనకు అది వికటిస్తుంది. కాబట్టి బాబా ఇక్కడ ఏమంటున్నారు, నాయనా ఎంతో అనుభవజ్ఞులైన వైద్యులు చెప్తే మరి ఆ వ్యక్తి గమనిస్తాడు కదా, అంటే పాటిస్తాడు కదా. ఆ విధంగా తేలికైన ఆహారం ద్వారా శరీరం ఆరోగ్యవంతమవుతుంది. అంతేకాదు ఆ తేలికైన ఆహారం ద్వారా శరీరం ఆరోగ్యం అవడమే కాదంట, సత్వగుణం పుడుతుంది అనేసని బాబా చెప్తున్నారు. కాబట్టి ఆ సత్వగుణం ఏం చేస్తుంది? శరీరాన్ని రక్షిస్తుంది. శరీరాన్ని రక్షించే శక్తి ఆ సత్వగుణం ఒక్కదానికే ఉంది అనేసని చెప్తున్నారు. కాబట్టి శరీరం వ్యాధిరహితంగా ఉండాలంటే విశుద్ధమైన ఆహారమే ప్రత్యేకంగా అవసరము. అందువల్ల ఈ పండ్లు కాయగూరలు ఆకుకూరలు మొదలైన వాటిని సాత్విక ఆహారం అవుతుంది. మొట్టమొదటిగా శరీరం వ్యాధిరహితంగా ఉండేందుకు మనకు చేయవలసిన పని ఆహారాన్ని సరిదిద్దుకునేందుకై మనం ప్రయత్నించాలి.
అందులో ప్రధానంగా విశుద్ధ సత్వగుణమైన ప్రధానమైన బిల్వ ఫలము దొరికితే అది కూడా తినమని బాబా మనకు చెప్తారు. ఎందుకంటే బిల్వ వృక్షానికి సంబంధించిన ఆకులైతే ఏమి, కాండమైతే ఏమి, బిల్వ దాని బిల్వ పూలైతే ఏమి, పండైతే ఏమి, ఏదైనా కూడా అంతటి ఈ సత్వగుణాన్ని సంతరించుకొని ఉంటుంది అనేసని. అందుకే తమోగుణ దానికి మనకు సింబాలిక్గా మనకు ఈశ్వరుని చెప్తారు కదా శివుడు. మరి శివుడు నిత్యం ఆ బిల్వ వృక్షం కింద కూర్చొని ధ్యానం చేయడంలో కూడా అంతరార్థం మనం అర్థం చేసుకోవాలి. అంటే మనలో ఉండే తమో గుణాన్ని మనం నాశనం చేసుకోవాలి. ఆ తమో గుణాన్ని మనము పక్కకి తొలగించుకుంటే చిన్నంగా ఆ రజోగుణం మనకందరికీ తెలిసిందే. మనం ఎప్పుడూ కోరికలతోనే ఉంటాము. ఆ కోరికలని, ఆ రజోగుణాన్ని కృష్ణోన్ముఖం వైపుకి మనం మరల్చగలిగితే ఈ సత్వగుణాన్ని, ఈ సాత్వికాహారం తీసుకుంటూ ఈ విధానంలో మనం వస్తే మన ప్రభు మార్గం వైపుకి మనం ఈజీగా వెళ్ళగలుగుతాము. కాబట్టే బాబా వారికి ఈ విధంగా శరీరం సత్వగుణంతో నిండిపోతే మనసు తనంత తానుగా అసచ్చింతనలను వదిలిపెట్టేస్తుంది. ఇక్కడ ముఖ్య విషయం అది. అందువల్లే ఇంతగా మనం చెప్పుకోవాల్సి వచ్చింది ఈ విషయాన్ని. అంటే చెడు ఆలోచనలతో నీ మనసు సతమతమవడం అనేది మానేస్తుంది. ఆటోమేటిక్గా దానంతట అదే ఆ విధంగా జరిగిపోతుంది అని ప్రభువు ఇంతటి లోతు విషయాలను ఈ ఒక్క వాక్యం ద్వారా తెలియజెప్పారు. చూడండి, శరీరమే సకల సాధనలకు మూలము అన్న విషయాన్ని మనం ఇంత లోతుగా గమనిస్తేనే మన నడక మనకు చక్కగా వస్తుంది. అంటే మనం ఎలా నడుస్తున్నాము, ఎలా నడవాలి అనేది మనకు తెలుస్తుంది. ఇది మనం ప్రతి ఒక్కరము గమనించవలసిన ముఖ్య విషయమని మనం అందరం కూడా గుర్తుపెట్టుకోవాలి. ఎందువల్లంటే సాధనకు అతి ముఖ్యమైన నియమము ఇది. కాబట్టే వారికి కూడా బాబా ఆ విధానంలోనే చెప్తూ బాగా గుర్తుంచుకో అని చెప్పడము జరిగింది. ఎందుకంటే అతను ముందు అసలు భార్యావియోగంలో ఉన్నారు కదా, అందులో ఉద్యోగం కూడా లేదు. ఇంకా మరి మనసు ఎంతో ఆందోళనలో ఉంటూ ఉంటుంది. అందుకనే మన ప్రభువు వారిని సరైన రీతిలో మలిచేందుకు ఇంతటి విషయాన్ని చెప్పాల్సి వచ్చింది. తర్వాత బాబా అంటున్నారు, తమ్ముడు ఏదైనా ఉద్యోగం చూసుకో, ఒకసారి ప్రయత్నించి చూడు. మనం బాగుపడడానికి కానీ చెడిపోవటానికి కానీ ప్రస్తుతంలో ఉద్యోగం కూడా ఒక మార్గమే. ఉద్యోగం చేయను అని అనుకోకు అని అంటున్నారు. ఎందుకంటే ఇప్పుడు అతను మరలా మామూలు వ్యక్తిగా అయ్యేందుకు ఈ ఉద్యోగం ఒక మార్గం. మనం ముందు చెప్పుకున్నాం కదా అది. మరి మరలా వాళ్ళ తల్లిదండ్రులను పోషించేదానికి. మరి ఈ ఉద్యోగంలో ఉంటే మనసు గత విషయాలను మర్చిపోతుంది. కాబట్టి ఆటోమేటిక్గా గతాన్ని మర్చిపోయేందుకు తోడ్పడుతుంది. ఈ ఉద్యోగ నిర్వహణలో మునిగి ఉంటావు కాబట్టి. అయితే బాబా ఇక్కడ ఏమంటున్నారు, బాగుపడము అనంటే గతాన్ని మర్చిపోయేదానికి అవకాశమని, చెడిపోవటము అనంటే ఏమనని భావంతో చెప్తున్నారంటే ఈ ఉద్యోగంలో పూర్తిగా ఈ ఉద్యోగ విధులనే మనం నిర్వహిస్తూ సమయమంతా దానికే కేటాయించేస్తే, ఇక కృష్ణనామాన్ని మనం స్మరించకపోతే అప్పుడు మనం చెడిపోవడం అనేది కూడా జరుగుతుంది అని అంటున్నారు. అంటే చెడిపోవడము అని అంటే చెడిపోవడం అంటే ఏదో కాదు, అసలు మన కర్తవ్యాన్ని మనం పూర్తిగా మర్చిపోయేందుకు కూడా ఈ ఉద్యోగం అనేది కూడా ఒక మార్గం అవుతుంది. కాబట్టి ఈ మార్గంలో నీవు వచ్చినప్పుడు నీవు ఎలా ఉండాలి అనంటే అని బాబా దానికి ఏమంటున్నారంటే, ఉద్యోగమే నీ ఆధీనంలో ఉండాలి, కానీ నీవు ఉద్యోగపాధీనంలో ఉండకూడదు. మనకెప్పుడు బాబా అనేక లేఖల్లో చెప్తారు, గృహస్థాశ్రమం స్వీకరించాలని. ఒకసారి భూతనాథ్ ముఖోపాధ్యాయ గారు కూడా గృహస్థునిగా రావాలంటే భయపడుతూ బాబాకి ఉత్తరం రాస్తే, బాబా నాయనా గృహస్థుగా నువ్వు భయపడాల్సిన పని లేదు, వివాహం చేసుకో, గృహస్థుగా రా. అయితే ఎలా ఉండాలి, సంసారంలో నీవు ఉండు, సంసారాన్ని నీలో ఉంచకు అని చెప్పేసి బాబా వారికి ఆ లేఖలో కూడా చెప్పారు. ఎందుకంటే ఈ ప్రపంచానికి సంబంధించిందంతా కూడా శాశ్వతం కాదు. శాశ్వతుడైన ఆ కృష్ణుణ్ణి నీలో ఉంచుకొని ఈ అశాశ్వతమైన దానిని ఒక నాటకములో ఒక నాటకదారుని వలె నీకిచ్చిన పాత్ర అని భావించి నీవు ఈ సంసారాన్ని చేయాలి.
అనేసని వారికి ఆ రకంగా చెప్పారు. అదే మాదిరిగా ఇక్కడ వీరికి కూడా ఉద్యోగమే నీ ఆధీనంలో ఉండాలి, కానీ నీ ఉద్యోగపు ఆధీనంలో ఉండకూడదు అని అంటున్నారు. కాబట్టి ఎందుకంటే నీ మనసుని నీవు ఒక సరైన మార్గంలో పెట్టేందుకే ఈ ఉద్యోగ నిర్వహణ చేయమంటున్నారు బాబా. కాబట్టి ఉద్యోగాన్ని కేవలం బాధ్యతగా చెయ్యి, బంధం మటుకు ఆ కృష్ణునితోనే పెట్టుకో, అంతేకాని ఉద్యోగమే నీవు కాకూడదు. కాబట్టి నీ నిజ కర్తవ్యమైన ఆ కృష్ణుని స్మరించడము అనేది విస్మరించొద్దు ఎప్పుడు కూడా అనేసని బాబావారికి చెప్తూ, ఒకవేళ అంతగా నీకు ఈ ఉద్యోగం బాగలేదనుకో వదిలివేయవచ్చు సోదరా. అన్ని రకాల రుచులను మనం ఆస్వాదించి చూడాల్సిందే. అలా కాకపోతే తర్వాత నువ్వు మోసపోతావు, చివరిలో మోసపోవడం చాలా కష్టంగా ఉంటుంది అని బాబా వీరికి అతి ముఖ్యమైన విషయాన్ని చెప్తున్నారు ఇక్కడ. వీరే కాదండి, మనందరం కూడా చాలా ప్రత్యేకంగా గమనించాల్సిన విషయమే. ఏదైనా కూడా కొంతమంది చూడండి, కష్టాలు వస్తున్నాయని అంటారు, కానీ మొదట్లో వచ్చిన కష్టాలే మనకు ఎంతో వన్నె తీరుస్తాయి. మనల్ని సరైన విధానంలోకి మరల్చి మన జన్మని సార్థకత చేస్తాయి. మన జీవితాన్ని మనం సార్థకత చేసుకునేందుకు ఆ కష్టాలు అని మనం ఏదైతే అనుకుంటామో అవి మనకు ఎంతగానో మనకు ప్రభువిచ్చిన వరంగా అవి చక్కటి తోడ్పాటునిస్తాయి. కాబట్టే మొదట్లోనే మనము మేలుకోవాలి, లేదంటే మోసపోతాము అనేసని బాబా వారికి ఆ రకంగా చెప్తూ, ఈ అన్ని రకాల రుచులను మనం ఆస్వాదించాలి మొట్టమొదటే. ఎందుకంటే ఇప్పుడు ఈ పృథ్వీలోకి వచ్చిన మనము ప్రేమను నేర్చుకునేందుకై శరీరము అనే పాఠశాలలోనికి వచ్చాము అనేసని గుర్తుపెట్టుకోమంటున్నారు. కాబట్టి ఇక్కడ ఈ ఇహంలో ఉన్న ప్రతిదీ మంచి చెడుల వల్ల కలిగే అనుభవాలను మనం ఆస్వాదించాల్సిందే. ఆ రుచులంటే ఏంటి? మంచి రుచి ఉండొచ్చు, చెడు ఉండొచ్చు. ఆ మంచి చెడుల వల్ల కలిగేది మనకు సుఖదుఖాలు. కాబట్టి రెండింటినీ మనం రుచి చూడాల్సిందే. ఆ రెండిటి వల్ల మనకు కలిగే అనుభవాలు ఉంటాయి చూడండి, వాటిని మనం సొంతం చేసుకోవాలనేసని బాబా అంటారు. ఎప్పుడు కూడా ఆ అనుభవమే మనకు జీవిత పాఠాలు. ఈ పాఠాల ద్వారే మనకు శిక్షణ అనేది జరుగుతుంది. కాబట్టి ఇలా వచ్చే అనుభవాల నుండి జీవితం పాఠాలను మనం నేర్చుకుంటూ శిక్షణను మనకు ఇస్తూ ఆ ప్రభువు మనకు ఈ మనలో వచ్చే ఈ అనుభవైక వైద్యం ద్వారా మన జీవితాన్ని సార్థకత చేసుకోమని చెప్తున్నారు. తమ్ముడు అభయ్, ఈ పిచ్చి అన్న పిచ్చి మాటలను విని మనసుకు పట్టించుకోకు. తోచిందల్లా చెప్పేస్తూ ఉంటాను అంతే. దానిలోని మంచి చెడులను పట్టించుకోవాలనే కోరిక కూడా ఉండదు అంటున్నారు. అంటే అతను కూడా ఉద్యోగం చేస్తూ సమాజంలో ఎదుర్కొనే మంచి చెడులను పట్టించుకోకుండా ఉండగలగాలి అని పరోక్షంగా బాబా వారికి తెలియచెప్తున్నారు. ఎందుకు పట్టించుకోకూడదు అనంటే వాటి వల్ల పొందే సుఖదుఖాలను పట్టించుకోకూడదు అనేసని. మనసుకు ఎటువంటి కోరిక లేదు అనేసని బాబా వారి విషయపరంగా వారి మీద ఆపాదించుకొని చెప్తున్నారు. మనసులో ఏ కోరిక లేదు అంటే అర్థం ఏంటి? శూన్యం చేసుకుంటే ప్రపంచం పట్ల ఏ భావాలు నీ మనసులోకి చొరబడకుండా కేవలం నీ మనసు ఏకాగ్రతతో తన్మయత్వంతో ఒక సంకల్ప శక్తిని కలిగి ఉంటే, ఆ సంకల్ప శక్తి ఏంటి? ఆ కృష్ణుని చింతన. ఆ కృష్ణ చింతనలోనే ఉన్నట్లయితే నీవు ప్రపంచంలో ఉన్న నీ మనసు ఉండదు ఇక్కడ. అంటే నీ మనసు శూన్యం చేసుకొని, ఇంకా అప్పుడు మనసు లేకపోతే ఏముంటుంది? కేవలం హృదయం ఒక్కటే ఉంటుంది. ఆ హృదయం ఎలా ఉంటుంది? అతి పవిత్రంగా తయారవుతుంది. ఆ విధంగా ఆ హృదయము పరిపూర్ణమైన పవిత్రతతో ఉండినట్లయితే నీలో నిరంతరం వచ్చే ఆ దివ్య భావాలు నీవు పెంచుకుంటూ ఉంటే అప్పుడు నీ శరీరం ఏమవుతుంది? దివ్య భావాలతో ఉండిపోతుంది. అంటే భావ శరీరంగా తయారవుతుంది. అప్పుడు నీవుగా ఉండగలుగుతావు. ఆ విధంగా తయారు కమ్మని బాబా వారికి ఈ లేఖలో చెప్తున్నారు. అందుకు గాను బాబా ఏం చెప్తున్నారంటే, తమ్ముడు, స్వాధీనమైన జీవనమే స్వాధీనమైన భావాలకు మూలాధారము.
స్వతంత్రమైన బ్రతుకు తెరువు ఉండడమే స్వతంత్ర భావాలు కలిగి ఉండేందుకై ప్రధానమైన ఆలంబనము అంటున్నారంటే ఇక్కడ బాహ్యంగా ఉద్యోగం చేయమని అంటే ఎవరి మీద ఆధారపడకుండా ఉద్యోగం చేస్తే నీకు స్వతంత్రుడు అవుతావు. ఆ విధంగా బాహ్యార్థం చెప్తూ దీంట్లోపల భావాన్ని మనకు తెలియచెప్తున్నారు. స్వాధీనమైన జీవనము స్వాధీనమైన భావాలకు మూలాధారము అని. అది ఏం చేస్తుందంటే వ్యక్తి యొక్క ఉన్నతికి ఇదే ప్రధానము ప్రశస్తము అయిన మార్గము అనేసి చెప్తున్నారు. కాబట్టి అది చాలా నొక్కి చెప్తున్నారు. ఎందుకంటే ఈ లేఖలో అసలు ప్రధాన ఉద్దేశమే బాబా వారికి తెలియచెప్పేది ఇదే. ఆ స్వాధీనమైన మనసుని పొందమంటున్నారు. ఎందుకంటే ఇప్పటి వరకు మన మనసు పరాధీనంలోనే ఉంటుంది. ఎంతసేపు ఈ ఇంద్రియాలు ఏ వైపు పోతున్నాయో ఆ వైపే మనసు పరిగెత్తుతూ ఈ రకంగా ఈ ప్రపంచం మీద వ్యక్తుల మీద ఆధారపడిపోవడం అనేది చాలా దృఢంగా జరిగిపోతూ ఉంటుంది. అందువల్ల మన మనసు ఈ అనేక లోలత్వాలతో నిండిపోయి ఉంటుంది. అందుకే బాబా ఇక్కడ ఆ స్వాధీనమైన జీవనం అనేది అవలంబించుకోవాలి, అదే ఆలంబనం చేసుకోవాలి అనేసి చెప్తున్నారు. అసలు స్వాధీనమైన జీవనం అంటే ఏమిటి అనంటే ముందు మనం గ్రహించాల్సింది ఒకటి ఉంది. జీవితం అంటే ఏంటి, జీవనం అంటే ఏంటి అని. జీవితం వేరు, జీవనం వేరు అని మనం మొట్టమొదట గ్రహించాలి. జీవితం అంటే నీకోసం నీవు సంపాదించుకుంటూ నీకోసం నీవు తింటూ కేవలం నీకోసం నీవు చేసుకునే ప్రతిదీ, అంటే నీ స్వార్థానికి నీవు చేసుకునే ప్రతిదీ కూడా జీవితము. ఆ స్వార్థానికి దారితీస్తూ ఉంటుంది. ఆ స్వార్థం ఏం చేస్తూ ఉంది? నీ మనోబుద్ధులు అంటే నీలోని మనసు, ఇంద్రియ భోగాలు, అహంకార తృప్తి, ధన సంచయము అనే ఈ 3 క్షేత్రాల్లోనే ఈ మనసు సుఖాన్ని వెతుకుతూ ఉంటుంది. మరి అటువంటి మనసుకు నీవు బానిసైపోతున్నావు. జీవితం అంటే అది. కానీ జీవనం అంటే ఏంటి? నీవు ఈ లోకంలో ఈ ప్రపంచంలో నీ యొక్క స్వీయ కర్తవ్యాన్ని అంటే నీ వెంట వచ్చే నామధనాన్ని కూడబెట్టుకుంటూ నీ జీవితంలో ఇక్కడ ఏది లభిస్తున్నా అది అంతా కూడా ఆ కృష్ణునిదే అనే భావన నీ లోన హృదయాంతరాళములో నాటుకొని ఉంటే, అంటే ఇంద్రియాల వెంబడి పోనీక నీ మనసును ఆ నామానికి దృఢంగా కట్టివేస్తే నీలో బుద్ధి అనే అంకుశం మేలుకొని వివేకంతో ఆ ఇంద్రియాలను ఆధారంగా చేసుకొని వాటిని ప్రభుని వైపుకి మరలిచ్చి నీవు జీవనాన్ని సాగించగలుగుతావు. ఇది ఈ రకంగా చేసేదే జీవనము. అంటే నిత్య జీవితంలో ఏదైనా కోరిక కలిగినా అది కృష్ణుని కోసమే. అంటే కేవలం నీ యొక్క కృష్ణుని కోసమే నువ్వు తిండి తినాలి, కృష్ణుని కోసమే నువ్వు బట్ట కట్టుకోవడం, కృష్ణుని కోసమే నీవు ఈ సుఖ దుఃఖాలను కృష్ణుని కోసమే అనుభవించాలి. సుఖం వచ్చినా అది కృష్ణుందే అని భావించాలి, దుఃఖం వచ్చినా అది కృష్ణుందే అని భావించగలిగే స్థితిలో నువ్వు తయారు కావడమే జీవనము. మరి ఇలా చేస్తూ ఉంటే మనసు నియంత్రించబడి క్రమేపీ ఒక సంయమనానికి దారితీస్తూ ఉంటుంది. అప్పుడు మరి నీలోని జీవి ఖైదీ వలె కాకుండా స్వేచ్ఛాజీవిగా తయారవుతుంది. మనకు ముందుగానే బాబా చెప్పున్నాడు మానవుడు స్వేచ్ఛాజీవి అని. కాబట్టి ఆ స్వేచ్ఛ అనే దాన్ని మనం ఏ విధంగా మలుచుకుంటే అది మన జీవితం సార్థకత అవుతుంది అనే విషయంగా మన హరప్రభువు ప్రతి ఒక్కరిని, ఈ భక్తులందరినీ ఈ చక్కటి మార్గాన్ని వారికి ఉపదేశిస్తూ ఈ మార్గం వెంబడి ప్రయాణించేందుకు సంసిద్ధత చేస్తూ ఉంటారు. ఇదే మనం గమనించాలి. ఎందుకంటే ఎప్పుడైతే మనలోని జీవి ఖైదీ వలె కాకుండా, అంటే ఈ ఆత్మ మనకు వచ్చింది, ఎలా వచ్చింది? అనేక తొడుగులు వేసుకొని వచ్చింది. ఆ తొడుగులన్నింటినీ కూడా మనం తొలగించుకోవాలంటే ఆ తొడుగులనేటి కర్మలు, ఆ కర్మఫలాలు, ఆ కర్మఫలాలన్నింటినీ కూడా మనం ఇక్కడ సమదృష్టితో అనుభవిస్తూ ప్రతిదీ ఆయన నుండే వస్తుంది అనేది అవగాహన చేసుకొని మనసుకి ఆ విధానంలోనే ఆయన నుండే మనం చూడటం మొదలు పెడితే ఈ స్వాధీన జీవనములో మనసు మనదైపోతుంది. అంటే మనసు వెంట మనము పరిగెత్తము.
కేవలం మనం ఇక్కడ జరిగే ఈ సుఖదుఖాలన్నింటినీ ఒక సాక్షిగా ఉంటూ చూడగలిగే స్థితికి తయారు కాగలుగుతాము. అటువంటి సాక్షీభూత స్థితి కలిగినప్పుడు అటువంటి మనసే స్వాధీనమైన మనసుగా తయారవుతుంది. మరి అటువంటి స్వాధీన మనసు వచ్చినప్పుడే మనకు స్వాధీనమైన జీవనం తయారవుతుంది. ఆ స్వాధీన జీవనమే స్వాధీన భావాలను మనకు ఇస్తుంది, స్వతంత్ర భావాలను. కాబట్టి నిరంతరము మనం అప్పుడు ఎలా ఉంటాము? నిత్యానందాన్ని అనుభవిస్తాము. కనుక ఒక జీవి ఊర్ధ్వముఖంగా ప్రయాణించటకు ఇదే ఈ ఆధ్యాత్మిక బంధాలు అసలైన సోపానము అనేసని బాబా వారికి తెలియజెప్తున్నారు. ఒకవేళ పరాధీనుడైతే ఎల్లప్పుడూ ఇంద్రియాలకు బానిసవుతాడు. కాబట్టి ఇంక మనసు అధోముఖమైపోతుంది. మరి అది రాజైనా దరిద్రుడైనా ఒకటే. అంటే ఎంత రాజైనా ఆ రాజు యొక్క మనసు పరాధీనం అనుకోండి, దరిద్రుని కన్నా హీనుడైపోతాడు అనేసని బాబా చెప్తున్నారు. ఎవరైతే ఏముంది అక్కడ లోన ఉన్న జీవి స్థితి అలా అయిపోతుంది. కాబట్టి ఉద్యోగం చేస్తూ ఉన్నప్పుడే నీ భావాలను ప్రకటించేందుకు స్వేచ్ఛా స్వాతంత్ర్యాలు ఉంటాయి. నిన్ను ఉద్యోగం చేయమనడంలో ప్రధాన ఉద్దేశం ఇదే. కాబట్టి ఈ రకంగా ఈ విషయాలన్నింటినీ శ్రవణ మనన ఆచరణల ద్వారా ఒక ఆదర్శప్రాయుడిగా నామ ప్రేమలలో ఉన్మత్తుడు అయ్యేదువుగాక అంటూ ప్రభువు వారిని చక్కగా ఆశీర్వదిస్తూ నా ప్రేమానురాగములను స్వీకరించు నీ అన్నహరా అంటూ ఈ లేఖను ముగించారు. జై కుస్మహర.